బియర్ ప్రిపరేషన్ డే 2 and 3. అసలు ఇది నిజంగానే బియరా లేదంటే వైనా, అసలు ఇది తాగుతే ఎక్కుతుందా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ కొన్నిటికి రోజు ఆన్సర్ చెప్తా. ఫస్ట్ డే 2 and 3 బాటిల్స్ ఉన్నకి ఇది కనిపిస్తుంది కదా, బబుల్స్ ఇట్లా కనిపిస్తుంది. అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మనం ఈ 2 రోజులు ఏం చేయాలంటే పొద్దున్న ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇట్లా షేక్ చేసుకోవాలి. 4th డే మట్టికి ప్రాసెస్ మారిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఇది బియరా వైనా? ఇది బియర్ అని చెప్పడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఫర్మెంటేషన్, 1 week ఫర్మెంటేషన్ అవుతుంది. సెకండ్ కార్బనేషన్, ఇది నేచురల్లీ కార్బోనేటెడ్ డ్రింక్. అండ్ ఫైనల్లీ ఆల్కహాల్ కంటెంట్, దీంట్లో కూడా మనకి ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్, ఆల్కహాల్ కంటెంట్ ఎంత ఉంటుంది? దీన్ని మనం 1 week ఫర్మెంటేషన్ చేస్తున్నాం కాబట్టి అరౌండ్ 2% ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, 20 రూపీస్ అన్నావు కదా, ఇది చాలా ప్రైస్ ఉంది అని చెప్పేసి అంటారు. నాకు 3 apples 90 రూపీస్ పడ్డది. 3 apples తోని మనం ప్రిపేర్ చేస్తుంది 2 liters. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 20 రూపీస్ మాత్రమే పడుతుంది. సో నెక్స్ట్ 2 steps ఏదైతుందో అది ఇంపార్టెంట్ ప్రాసెస్, మిస్ కాకుంటుంటారు, ఫాలో కొట్టేయండి. అట్లనే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం 30,000 కామెంట్స్ వస్తే స్ట్రాంగ్ బియర్ ప్రిపేర్ చేద్దామని, కానీ రాలేవు. ఆ వచ్చేంత వరకు చూద్దాము, వస్తే చేద్దాం లేదంటే లైట్ తీసుకుందాం.